సింగనమల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణను పరిశీలించిన సింగనమల శాసనసభ సభ్యురాలు బండారు శ్రావణిశ్రీ ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగానికి నోచుకోకుండా నిరుపయోగంగా మారిపోయిన సింగనమల ఆర్టీసీ బస్టాండ్ అదేవిధంగా వ్యవసాయ పరికరాలు తమకు అందలేదని రైతులు బండారు శ్రావణిశ్రీకి తెలియజేయగా వాటికి సంబంధించిన సమగ్ర నివేదికను తనకు అందజేయాలని అధికారులను ఆదేశించిన బండారు శ్రావణిశ్రీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించి గత ప్రభుత్వంలో మంజూరైన వ్యవసాయ పరికరాలైన ఆయిల్ ఇంజిన్లు 14, డ్రిప్ స్ప్రింక్లర్లు పైపులు 2400, రెయిన్ గన్నులు 8, మోటార్లు 294 ఏమయ్యాయని వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తనకు అందించాలని అధికారులను ఆదేశించిన శ్రావణిశ్రీ. రామంజన్న ఉదయం 295 మోటార్లు అవన్నీ కూడా ఎప్పుడు ఉన్నాయి ఎవరు హ్యాండ్ ఓవర్లో శాంక్షన్ అయినాయి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? ఏం జరిగినా మీకు ఐడియా ఉండాలి. ఇప్పటివరకు కనుక్కోలేదు, ఇప్పుడు కనుక్కునే బాధ్యత తీసుకోండి అంటున్నా. ఓకేనా? నేను ఎలాగో మాట్లాడేమో నేను ఎందుకు చేయడం అనేది కాకుండా ఒకవేళ మాట్లాడినా మంచి పని చేసి దాని మీద ఒకసారి నోటీస్ పంపించండి. అని మోటార్లు గడార్ల దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, జస్ట్ శాంక్షన్ అయిన కాపీ కావాలి మనకి. దాని మీద ఇమీడియట్ నోటీస్ ఇవ్వండి. టీటీ గారు కూడా వచ్చారు. చెప్పండి పెద్ద మాకు కూడా చెప్పండి ఏంటో. అగ్రికల్చర్ పైపులు అగ్రికల్చర్ ఆఫీసర్ అడగడం జరిగింది. 8 ఆయిల్ ఇంజన్. ఈ 5 సంవత్సరాలు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఈ 5 సంవత్సరాలు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, ఎవరికి ఇచ్చారు, బెనిఫిషియరీ లిస్ట్ ఏంటి, ఇవన్నీ ఇవన్నీ ఎక్కడున్నాయి, ఈ మెటీరియల్ అంతా ఎక్కడుంది ఇప్పటి వరకు తెలియదు. రైతులు అడుగుతున్నారు, ఏం చెప్పాలో తెలియదు, ఎవరి బాధ్యత లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్తో 2 నెలల నుంచి అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా కానీ ఏమి సమాచారం లేదు. చెప్తున్నా లేదు అంటున్నారు, పోతున్నారు. ఓకేనా? మీరు రిలీవ్ అయ్యే లోపు నాకు ఈ నోటీస్ ఇవన్నీ ఇచ్చి మరీ వెళ్ళాలి. ఒకవేళ మీరు వెళ్తున్నట్టయితే మీరే ఉండాలని కోరుకుంటాము. బట్ ఇంకేమైనా ఉందా అండి? రెయిన్ గన్స్ ఇప్పుడు అవన్నీ ఓకే అన్న, అవన్నీ గ్రామ సభలో మీరంతా మాట్లాడుకొని ఇవ్వండి. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర పరిశీలించడానికి రావడం జరిగింది. దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి, దాని మీద ఒకసారి ఒక స్కెచ్ ప్లాన్ అనేది తీసుకోండి. ఆర్టీసీ వాళ్ళని పిలిపించుకోండి, సర్వే చేయించండి. ఇక్కడంతా చుట్టుపక్కల కాంప్లెక్సెస్ ఉన్నాయి, వాళ్ళని మాట్లాడాలి. ఆర్ఎన్బి కిందకే వస్తుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయించి జంగీ క్లియరెన్స్ టాయిలెట్స్ కూడా మీరు చూసారా? అసలు ఎప్పుడైనా వచ్చారా ఇటు సైడ్?